ఇదే నా పేరెంట్స్ ఫస్ట్ హౌస్. ముందు రెంట్కున్నారు, తర్వాత కొనేశారు. ఈ ఇల్లు చాలా చిన్నదిగా ఉండేది ముందు, తర్వాత ఎక్స్టెండ్ చేశారు. మా అమ్మకి నాన్నకి అదో రకమైన క్రేజ్, వాళ్ళ పాత జ్ఞాపకాలు, రొమాన్స్ తలుచుకుంటే. బయట ప్రపంచం నుంచి ఎస్కేప్ అవడానికి అప్పుడప్పుడు ఇక్కడికి వస్తారు. నాకు ఇలాంటి ప్లేస్లు అంటే చాలా ఇష్టం. ఈ ఫొటోస్ అవి నాన్న తీసినవి. రియలీ? యా యా. నువ్వు ఆ రోజు అడిగావు కదా కెమెరా బ్యాక్ స్టోరీ చెప్పమని. దిస్ ఇస్ ద స్టోరీ. నాన్న డబ్బులు సేవ్ చేసి కొన్న మొదటి కెమెరా ఇది. ఫోటోగ్రఫీ అంటే ఆయనకి పిచ్చి ఇష్టం. నాన్నకు ఒక ప్రైజ్డ్ పొజెషన్ ఈ కెమెరా. వాళ్ళ 25th వెడ్డింగ్ యానివర్సరీకి ఒక గిఫ్ట్ అనుకున్నా. వాళ్ళ లవ్ స్టోరీలో కూతురి ప్రయాణం ఇదే నా ఐడియా. వాళ్ళ లవ్ స్టోరీలో ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇవే. ఇప్పుడు ఇవి కేవలం రిలిక్స్ మాత్రమే. ఈ కెమిస్ట్రీ ల్యాబ్లోనే మొదటిసారి వాళ్ళు కలిసింది. ఈ రెస్టారెంట్లోనే కాలేజ్ తర్వాత వాళ్ళు హ్యాంగ్అవుట్ చేసేవాళ్ళు. ఈ థియేటర్లోనే అప్పట్లో హిందీ మూవీస్ చూసేవాళ్ళు. ఈ పార్క్లోనే నాన్న అమ్మకి ప్రపోజ్ చేశారు. ఈ 5 ఫోటోలే నా గిఫ్ట్. 5 ఫోటోలా? ఇంకొక ఫోటో మిగిలిపోయింది. అప్పుడే కరెక్ట్గా కెమెరా పోయింది. ఏ ప్లేస్లో? చోటు కాదు, ఈ స్కూటరే 5th ఫోటో. ఇందులోనే వాళ్ళ లవ్ టేక్ ఆఫ్ అయింది. మేము దుబాయ్ వెళ్ళిపోయేటప్పుడు నాన్న దీన్ని అమ్మేశారు. దీనికోసం ఇప్పుడు వరకు వెతుకుతున్నాను. సోఫా నో లక్. Bro, can you help me find the scooter? Okay, give me 2 days time. Thanks. ಈ ಗಾಡಿ ನೋಡಿದಿಲ್ಲ నేను? ఈ ಗಾಡಿ ನೋಡಿಲ್ಲ. ಇನ್ನೆರಡು ದಿನ ಬಿಟ್ಟು ಹೇಳ್ತೀನಿ. ఏంటి? 2 days లో చెప్తాడంట. 2 days లోనా? థ్యాంక్ యూ. ఓకే. మిస్ సతీ సావిత్రి, బిజీయా? అయితే త్వరగా రెడీ అవ్వు. గుమ్మడి పిక్ చేసుకుంటాడు. మనం ఒక ప్లేస్కి వెళ్ళాలి. అవన్నీ తర్వాత. వచ్చేటప్పుడు నీ కెమెరా తీసుకురా. జస్ట్ కమ్. బాయ్. రాహుల్ ఐడియా ఇది అండ్ వి క్వైట్ లైక్డ్ ఇట్. yes యాక్చువల్లీ ఎంగేజ్మెంట్ నెక్స్ట్ వీక్ చేద్దామని రాహుల్ వాళ్ళ పేరెంట్స్ అంటున్నారు. అండ్ మీకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేదు కదా?